కి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారం. సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుమల వెంకటరమణ. సహకార వార్తల ముఖ్యాంశాలు. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ చండీగఢ్ భారతదేశం శ్రీలంక సహకార సంభాషణలను నిర్వహిస్తుంది. పంజాబ్లోని హోషియార్పూర్లోని ఉనాటి అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ సహకారంతో చండీగఢ్లోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ RICM మంగళవారం RICM క్యాంపస్లో వాణిజ్య మరియు సామర్థ్య నిర్మాణంపై ఇండియా శ్రీలంక సహకార సంభాషణను నిర్వహించింది. శ్రీలంక ప్రభుత్వం వాణిజ్యం ఆహార భద్రత మరియు సహకార అభివృద్ధి మంత్రిత్వ శాఖ సీనియర్ కన్సల్టెంట్ మరియు శ్రీలంకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ శాంతా జయరత్నే సందర్శన సందర్భంలో ఈ సంభాషణ ఏర్పాటు చేయబడింది. భారతదేశం మరియు శ్రీలంక మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై, ముఖ్యంగా వాణిజ్య సంస్థాగత భాగస్వామ్యాలు మరియు సామర్థ్య నిర్మాణం వంటి రంగాలలో పరస్పర చర్య మరియు మార్పిడి కోసం ఒక కేంద్రీకృత వేదికను అందించడం ఈ సంభాషణ లక్ష్యం. RICM డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ కుమార్ పాల్గొన్న వారిని స్వాగతిస్తూ రెండు దేశాల సహకార ఉద్యమాల మధ్య లోతైన సాంస్కృతిక మరియు సంస్థాగత సంబంధాలను హైలైట్ చేశారు. భాగస్వామ్యం, సహకార విలువలను ఆచరణాత్మక మరియు స్థిరమైన సహకారంగా అనువదించడానికి నిర్మాణాత్మక నిశ్చితార్థం యొక్క అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రసంగంలో డాక్టర్ శాంతా జయరత్నే శ్రీలంక సహకార పర్యావరణ వ్యవస్థ విధాన దృక్పథాలు మరియు ద్వైపాక్షిక సహకారం కోసం ఉద్భవిస్తున్న అవకాశంపై అంతర్దృష్టులను పంచుకున్నారు. వ్యవసాయం, విలువ ఆధారిత ఉత్పత్తులు, మత్స్య సంపద మరియు సేవలలో సహకార ఆధారిత వాణిజ్యానికి అవకాశం, శిక్షణ, నాయకత్వం, అభివృద్ధి మరియు ఎక్స్పోజర్ సందర్శనలలో ఉమ్మడి చొరవలు మరియు రెండు దేశాల సహకార శిక్షణ మరియు పరిశోధన సంస్థల మధ్య సంస్థాగత సహకారం అనేవి ముఖ్యమైన చర్య ఇతివృత్తాలు. 2 నుండి 3 కాంక్రీట్ సహకార మార్గాలను గుర్తించడం, పైలట్ చొరవలను అన్వేషించడం మరియు సంస్థాగత అవగాహన ఒప్పందాలు మరియు మార్పిడి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం అనే ఒప్పందంలో సంభాషణ ముగిసింది. నమస్కారం.